నమస్కారం. సుఖజీవనం కార్యక్రమానికి స్వాగతం. శృంగారంలో పాల్గొనేటప్పుడు స్త్రీ పురుషులిద్దరూ సమానమైన తృప్తిని అనుభవిస్తారు. కామ ప్రేరణ వారికి అలా కలిగినప్పుడే ఆ ఆనందాన్ని ఇరువురు అనుభవించగలరు. కొంతమంది పురుషులు కొన్ని సందర్భాల్లో ఉత్తేజపూరితమైతే మరికొంతమంది శృంగారంలో కొన్ని భంగిమల వల్ల ఉత్తేజం పొందుతారు. అయితే శృంగారంలో సుఖం కోసం చాలా మంది లేనిపోని మందులు వేసుకోవడం, పెర్ఫ్యూమ్స్ వాడడం లాంటివి కూడా చేస్తుంటారు. ఇవన్నీ వారిలో కామ ప్రేరణను కలుగజేస్తాయని భావిస్తారు. అసలు ఈ కామ ప్రేరణ ఒక్కొక్కరిలో ఒక్కొక్కలా ఉంటుందా, లేదా అందరిలో ఒకేలా ఉంటుందా అనేది తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్లో డాక్టర్ సమరం గారిని అడిగి తెలుసుకోవాల్సిందే. డాక్టర్ గారు, కామ ప్రేరణకి ప్రత్యేకమైన పెర్ఫ్యూమ్స్ ఉన్నాయంటారా? ఏం లేవండి. అయితే ఒకటి సువాసనలు, సుగంధ వాసనలు చక్కగా మనిషిని సెక్స్ పరంగా స్టిమ్యులేట్ చేస్తాయండి. ఓ అమ్మాయి కుర్రుల నిండా మల్లెల చెండు పెట్టుకుని అలా వెళుతుంటే ఆ మల్లెల వాసన సువాసన అలా గుబాళించి మనసుని ఎంతో పులకింపు చేస్తుంది. అంటేదా పెర్ఫ్యూమ్స్ కూడా అలాగా మామూలు పెర్ఫ్యూమ్ అంతేకాదు, ఇంకేం కాదు. అవి దానివల్ల సెక్స్ ప్రేరణ, ప్రత్యేకంగా సెక్స్ ప్రేరణ కంటే లేవు. ఈ పెర్ఫ్యూమ్సే మనకి సెక్స్ ప్రేరణ కలిగిస్తుంటాయి. అంటే మనకు ఆ ఎన్విరాన్మెంట్ బట్టి, ఆకున్న మానసిక స్థితి బట్టి ఉంటుంది. ఇప్పుడు మామూలుగా కూర్చున్నాం, అందరూ మొబైల్లో కూర్చున్నారు, ఒట్టి మల్లెలు ఇంత గొట్టాడు పోసారు అనుకోండి, వాసన ఏముండదు, మల్లె మళ్ళీ బాగున్నాయి వాసన అంటాం అంతే. అదే గుప్పెడు మల్లెలు మనకి ఇష్టమైన, మన నచ్చిన ఒక అమ్మాయి పెట్టుకుంటే, లేదా భార్య పెట్టుకుంటే ఎంత మనసు అలా 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 తేలిపోతుంది రొమాంటిక్గా. అంటే ఆ పరిస్థితులు బట్టి, మన మానసిక స్థితి బట్టి, మన ఫీలింగ్స్ బట్టి అలాగా అనిపిస్తుంది. అదే ప్రత్యేకంగా మాత్రం ఈ పెర్ఫ్యూమ్ వాడండి, అబ్బో అమ్మాయిలంతా వెంటపడతారు, ఈ పెర్ఫ్యూమ్ వాడండి అబ్బాయిల మీద దుమికేస్తారు అంటే అవన్నీ గుర్తిటి ఏమీ లేదు. మామూలు పెర్ఫ్యూమ్సే. వాటికి కేవలం అలాంటి రొమాంటిక్ టచ్ ఇచ్చి వాటిని మార్కెటింగ్ చేసుకోవడం తప్ప వాటిలో ఏమి లేదు. ఏ రకమైన పెర్ఫ్యూమ్స్ ప్రత్యేకంగా సెక్స్ ప్రేరణ లేవు. ఇవే మామూలుగా ఏవైతే పెర్ఫ్యూమ్స్ ఆ పెర్ఫ్యూమ్స్కే ఈ రకంగా రొమాంటిక్ టచ్ ఇచ్చి చెప్పడం ఇంకది కాదు. డాక్టర్ గారు, రతి భంగిమలను బట్టి సుఖప్రాప్తిలో తేడాలు ఉంటాయా? రతి భంగిమలు బట్టి సుఖప్రాప్తి ప్రేరణ అంటే తప్పకుండా తేడా ఉంటుందండి. ఎందుకంటే స్త్రీ భార్య పడుకుంది, భర్త చేశాడు, చేస్తే ఆవిడకే అనిపించదు, పెద్దగా అనిపించదు. అదే ఆవిడకి క్లైటోరిస్ స్టిమ్యులేషను లేదా జీ స్పాట్కి స్టిమ్యులేషన్ కలిగే విధంగా చేస్తే, రతిభంగి చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతుంది మనస్సు, చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. కానుండే ప్రేరణ, ఆ ప్రేరణ ఆ ఏ కామ కేంద్రాలకు కలిగింది అనేది. ఇప్పుడు మామూలు కొంతమంది మామూలుగా సెక్స్ చేసేస్తుంటారు, చేస్తుంటే క్లైటోరిస్కి ప్రేరణ కలగదు, సరిగ్గా జీ స్పాట్కి సరిగ్గా ప్రేరణ కలగదు, కలగవలసిన రీతిలో కలగదు, కలుగుతుంది కలగవలసిన రీతిలో కలగదు, అంచేత పెద్ద అనిపిస్తుంది. అంచేత కొంతమంది స్త్రీలు మేమే చేస్తాము అని అంటారు. అంటే వాళ్ళకి ప్రేరణ కలిగే విధంగా క్లైటోరిస్ కలిగించుకుంటారు, జీ స్పాట్కి కలిగించుకుంటారు. అలాగే మగవాళ్ళు ఉంటారు, మేమే చేస్తుంటారు, ఎందుకని వాళ్ళకి తగిన విధంగా వాళ్ళకి కలుగుతుంది అన్నమాట. అంటే రతి భంగిమలు బట్టి ఆ సెక్స్ ప్రేరణ అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఈ రోజున చాలా హాయిగా థ్రిల్లింగ్ అనిపించే రతిభంగి మళ్ళీ అలా అనిపించదు. అందుకని ప్రతి దంపతులకి ఒక కనీసం 20 రకాల రతిభంగులు తెలుసుంటే ప్రతి రాత్రి మల్లెల రాత్రి, వసంత రాత్రి, వెన్నెల రాత్రి అవుతుంది. రతిభంగిమలు పెట్టి మాత్రం సెక్స్లో థ్రిల్ అనేది మాత్రం ఆధారపడి ఉంది. దాన్ని తప్పకుండా అరగా తెలుసుకుంటే చక్కగా ఎంజాయ్ చేస్తారు. డాక్టర్ గారు, లేట్గా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళలో సెక్స్ సుఖం అంతగా ఉండదంటారా? సెక్స్ సుఖం అనేది వాడు పడే మనసు బట్టి ఉంటుందండి. సాధారణంగా లేట్గా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని చూస్తే వాళ్ళల్లో ఒక రకమైన డిప్రెషన్ ఉంటుంది. నేను జీవితాన్ని చాలా కోల్పోయాను అనే ఒక భావం వెనక సబ్కాన్షియస్గా పనిచేస్తూ ఉంటుంది. చేసి వాడికి ఏదో సంథింగ్ డిప్రెషన్, పైగా వాళ్ళ మనసులో ఉండాల్సిన ఉద్వేగం ఉండదు. ఆ ఉద్వేగం లేకపోతే రాదు, ఎందుకంటే డల్ అయిపోయారు. వాడి జీవితం మీద ఉండవలసిందే ఆ థ్రిల్ లేదు. దాని తగ్గట్టుగా ఒక మగవాడు అనుకోండి, ఒక 40-50 ఏళ్ళ చిక్కల వాళ్ళు టెస్టోస్టెరాన్ తగ్గిపోతుంది. ఆ లిబిడో
డౌన్ అయిపోయికల్లా వాడు సెక్స్ పొందవలసిన థ్రిల్ పొందరు. ఎందుకని ఆ సెక్స్ ప్రేరణ అనేది టెస్టోస్టెరోన్ మీద ఆధారపడి ఉంది. ఎప్పుడైతే టెస్టోస్టెరోన్ తక్కువ అవుతుందో ఆటోమేటిక్గా తక్కిన ఆ సెక్స్ హార్మోన్స్ కూడా అంత ఎఫెక్ట్గా పనిచేయవు. ఎందుకంటే మనిషికి డోపమిన్ కావాలి, సెరోటోనిన్ కావాలి, ఆక్సిటోసిన్ కావాలి, ఎండార్ఫిన్స్ కావాలి. ఇవన్నిటికి చక్కగా యాక్షన్ రావాలంటే కావాల్సింది టెస్టోస్టెరోన్. వీటి మించి మనసు కూడా పడాలి. ఆ మనసు పడడానికి ఎందుకు పడరు మనసు అంటే వాళ్ళ జీవితంలో ఎంతో కోల్పోయాము, ఒకరు యాంత్రికం అయిపోతుంది. అంటే లేట్ మ్యారేజ్ అయిన వాళ్ళ జీవితంలో యాంత్రికం అయిపోయాడు కల్లా వాళ్ళు ఆ చూపించాలని హుషారు చూపించరు. ఒక లేడీ అని అంతే, వాళ్ళు అంతకాలం చాలా కాలం పెళ్లి చేసుకోకుండా ఉండేది కల్లా దాంతో యాంత్రికమైన పరిస్థితి ఏర్పడుతుంది. అంత మెకానికల్ జీవితంలో వాళ్ళకు ఉండాల్సిన ఆశలు, ఆకాంక్షలు అన్నీ కూడా తగ్గిపోతాయి. కానీ కొంతమంది మాత్రం 60 ఏళ్ళు వచ్చినా సరే వాళ్ళ మనసు 20, నిజంగా 20. ఆ రంగం ఉత్సాహం ఉంటుంది, ఉద్వేగం ఉంటుంది, అన్నీ ఉంటాయి వాళ్ళు. లేడీస్లు కూడా ఉంటాయి, కానీ తక్కువ మంది ఉంటున్నారు ఇలాంటి వాళ్ళు, చాలా తక్కువ మంది ఉంటారు. అంటే లేట్ వయసులో పెళ్లి చేసుకోవడం కంటే ఉరకలేసే వయస్సు ఉన్నప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళ వయసులో ఈ మధ్య వయస్సు మాత్రం ప్రైమ్ ఏజ్. ఎవరికైనా సరే అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ప్రైమ్ టైం లాగానే ప్రైమ్ ఏజ్ అంటే 20 to 35 years. ఆ 20 to 35 yearsలో వాళ్ళకి అన్ని ముచ్చట్లు తీరిపోవాలండి. తర్వాత ఇంకా హార్మోన్లు తగ్గిపోతుంటాయి, ఈ బాధలు, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, కొలెస్ట్రాల్ వస్తుంది, ఇవన్నీ వచ్చేగల్లా ఒక ఇది. అంటే లేట్ మ్యారేజ్లో ఎందుకు పొందరంటే తక్కినట్టు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఆరోగ్యకు సంబంధించిన కొన్ని వచ్చేస్తాయి, దానివల్ల పొందలేకపోతారు. అంటే ప్రైమ్ ఏజ్ 20 to 35 మధ్య పెళ్లి చేసుకోవడం కరెక్ట్ పద్ధతి. అయినప్పటికీ కొంత మన మైండ్ సెట్ని మార్చుకుంటే వాళ్ళు లేట్ వయసులో కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. డాక్టర్ గారు, పక్షవాతం వచ్చిన వాళ్ళలో సెక్స్ విషయంలో కూడా వీక్నెస్ ఉంటుందా? జనరల్గా ఉండదండి, పక్షవాతం వచ్చిన ఉండదు. ఎందుకంటే ఈ పక్షవాతం వచ్చేది ఏంటి, ఆ మోటార్ నర్వ్స్, సెన్సరీ నర్వ్స్ సంబంధించిన ఫెయిల్యూర్. అక్కడ బ్రెయిన్లో ఆ ఏరియాస్ డ్యామేజ్ అవుతాయి. ఇది అటానమిక్ నర్వ్ సిస్టమ్ అంటాం. ఈ అటానమిక్ నర్వ్ సిస్టంలో మగవాళ్ళ దీంట్లో అయినా ఆడవాళ్ళు కానీ దాంట్లో పారాసిపిటల్ నర్వ్ ఫైబర్స్ రక్తనాళాలను వ్యాపింపజేసేది ఉంటుంది. అంతే అలాగే హార్మోన్స్ అన్ని మామూలుగా ఉంటాయి. పక్షవాతం వచ్చిన ఆడవాళ్ళు ఈస్ట్రోజన్ మామూలు ఉంటుంది, మగవాళ్ళ టెస్టోస్టెరోన్ నార్మల్గా ఉంటుంది. బ్రెయిన్లో డోపమిన్ కానివ్వండి, ఆక్సిటోసిన్ కానివ్వండి, ఎండార్ఫిన్ మామూలుగా ఉత్పత్తి అవుతాయి. అంతే పక్షవాతం వస్తే కాలు చేయికి పక్షవాతం వచ్చాయి కానీ సెక్స్ పక్షవాతం రాదు. అంచేత పక్షవాతం వచ్చిన వాళ్ళు కూడా చక్కగా సెక్స్ ఎంజాయ్ చేయగలరు. అయితే ఆ రతిభంగిల్ని ఎలా సెక్స్లో పాల్గొనాలి, ఒక డిజబిలిటీ ఉండొచ్చు, ఒక ఎడమి కాలు చేయి పడిపోవచ్చు, కానీ ఆ మగవాడికి అంగసం బాగుంటాయి, ఆడవాళ్ళకి బాగానే ఉంటాయి. అలా కుడి చేయి పడిపోయింది ఎడమ బాగానే ఉంటాయి. అంటే పక్షవాతం వచ్చిన వాళ్ళకి సెక్స్ ఉండదన్నమాట కరెక్ట్. పక్షవాతం వచ్చిన వాళ్ళకి 100 పాళ్ళు అందరిలాగానే మామూలుగా సెక్షువల్ డిజైర్స్ ఉంటాయి, సెక్షువల్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది, అంత సెక్షులో చక్కని థ్రిల్ పొందడం ఉంటుంది, ఏం తేడా రాదు. డాక్టర్ గారు, మత్తు బిళ్ళలు వేసుకునే వాళ్ళలో సెక్స్ సుఖం తక్కువగా ఉంటుందా? ఉంటుంది, తప్పకుండా తగ్గిపోతుంది సెక్స్. మత్తు బిళ్ళ ఎవరైతే నిద్రబిడ తెగ అవుతారో, లేదు ట్రాంగిల్స్ హై డోసులు వాడతారో వాళ్ళు తప్పకుండా సెక్స్ ఉంది. అంతే మత్తు బిళ్ళే కదండి, ఇప్పుడు మన ఫిట్స్ వచ్చేవాళ్ళు మరి ఇట్లా ఎపిలిప్సీ అంటాం, మూర్ఛవ్యాధి అంటాం, దాంట్లో బిళ్ళలు వాడతాం. ఈ బిళ్ళలు వాడినప్పుడు ఏమవుతుందంటే ఆ ఎక్కువ డోసు వాడక, అలాగే సైకాట్రిక్ డ్రగ్స్ మానసిక వ్యాధి పెడతాం. ఇవాళ బ్రెయిన్ యాక్టివిటీని మనం సప్రెస్ చేస్తాం. ఏ బిళ్ళ అయినా సరే, అది మత్తు బిళ్ళ కావచ్చు, లేకపోతే ఎపిలిప్సీ బిళ్ళ కావచ్చు, సైకాట్రిక్ డ్రగ్స్ కావచ్చు, బ్రెయిన్ యొక్క యాక్టివిటీని సప్రెస్ చేసి అనగొట్టే మందు ఏదైనా సరే సెక్స్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఆ మన బ్రెయిన్లో, మన మెదడులో ఉన్నవి ఆ కేంద్రాలు యాక్టివ్గా ఉండాలి. మొత్తం డల్లే, ఆలోచన డల్గా ఉంటాయి, ఆలోచన సరిగా ఉండవు, ఉన్నా ముందు సరి కొనసాగవు, ఆ తిల్లిపోయిన మనసుతో ఉండదు, ఈ రంగం ఉంటుంది. అంటే మత్తు బిళ్ళలు వేసుకునే వాళ్ళు దానికి అలవాటు పడ్డ వాళ్ళల్లో అంత సెక్స్ ఉండదు. డాక్టర్ గారు, సెక్స్లో ఆసక్తి లేని వాళ్ళు కూడా సెక్స్లో పాల్గొనే అవకాశం ఉందంటారా? సెక్స్లో ఆసక్తి లేకపోవడానికి సెక్స్లో పాల్గొనడానికి సంబంధం లేదండి. కొంత సెక్స్లో ఆసక్తి ఉండదు, అయినా చేస్తారు ఏదోటి. ఆడవాళ్ళు అనుకోండి, వాళ్ళకి ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, తప్పుడు సెక్స్లో పాల్గొంటారు వాళ్ళు. అంటే భర్త కోసం ఊళ్ళో అప్పగిస్తారు. వాళ్ళు ఏనాడు ఇంత 1% కూడా తిల్లు పొందరు, కానీ సెక్స్ పాల్గొంటారు ఆడవాళ్ళు. అలాగే మగవాళ్ళు సెక్స్లో పెద్ద ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, కానీ
వాళ్ళు న్యాచురల్గా వాళ్ళ అంగ సంబంధాలు వస్తుంటాయి. ఏదో చేయాలని ఒక స్టిమ్యులేషన్ ఇస్తే అంగం గట్టిపడుతుంది. అంగం మామూలు చేతితో ప్రేరణ కలిగించిన వాళ్ళు అయితే ఒక లేడీని దేవుడితో ప్రేరణ కలిగించిన అంగం గట్టిపడుతుంది. అంగవిలేషన్ చేస్తారు, ఏదో కొంత జస్ట్ చేస్తారు. ఆ చేసాం అనిపించుకోవడమే తప్ప నిజంగా పొందవలసిన థ్రిల్ మాత్రం వాళ్ళు పొందరు. కానీ సెక్స్లో పాల్గొంటారు. అంటే సెక్స్లో ఆసక్తి లేని మాత్రం, పూర్తిగా ఆసక్తి లేకపోతే వేరే విషయం. కానీ కొద్ది తక్కువ ఆసక్తి ఇంట్రెస్ట్ ఎప్పుడైనా వంచిన వేలు తప్పకుండా పాల్గొనకుండా ఉంటాం. డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి. నా వయసు 24 సంవత్సరాలు, ఇంకా పెళ్లి కాలేదు. నేను 3 అమ్మాయిల్ని కలిశాను. ఒకసారి కలిసిన వాళ్ళని మళ్ళీ కలవను, ఎందుకంటే ఒకరితో ఒకసారి కలవడం వల్ల ఎటువంటి వ్యాధులు రావని మా ఫ్రెండ్ అన్నాడు. ఇలా సేఫ్టీ వాడకుండా ఎంతమంది వరకు కలవచ్చు? దీనివల్ల ఎయిడ్స్ రాదని విన్నాను, ఇది నిజమేనా అంటూ అడుగుతున్నారు. స్నేహితుడి సలహా కరెక్ట్ కాదండి. మనుషులు మార్చినంత మాత్రం హెచ్ఐవి రాదు అనేది రాంగ్. ఆ మనిషి ఒక మనిషిలోనే సరే జబ్బులుంటే వస్తాయి. ఆ కలిసి మొట్టమొదటి అమ్మాయిలోనే ఏ సుఖవేదలు ఉన్నా, ఎయిడ్స్ ఉన్నా, హెర్పిస్ ఉన్నా, ఏమన్నా ఈజీగా వచ్చేస్తాయి. అలా మనుషులు మారుస్తుంటే ఒకళ్ళు జబ్బుంటే అవన్నీ అంటుకుంటాయి. అంచేత ఆయన చెప్పింది కరెక్ట్ కాదు. సేఫ్టీ వాడాల్సింది. ఒకటే రూలండి, ఎప్పుడైనా సరే అపరిచితుల్లో సెక్స్లో పాల్గొంటే తప్పనిసరిగా కండోమ్ వాడి తీరాలి. వాడకపోతే వాళ్ళకి జబ్బు రావడానికి అవకాశం, ఏదో ఒక జబ్బు రావడానికి అవకాశం ఉంది. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. మాకు పెళ్ళై సంవత్సరం అయింది. సెక్స్లో రోజు పాల్గొంటాము, కానీ మా వారికి వీర్యం తక్కువ పడుతుంది. అది కూడా అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా జరిగితే మాకు సంతానం ఎలా కలుగుతుంది? దీనికి పరిష్కారం ఏంటి? తగిన సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. వీర్యం తక్కువగా ఉంటుందంటే ప్రోస్టేట్ గ్రంథి నుంచి సెక్రెషన్స్ తక్కువ ఉన్నాయి, శుక్రకోశాలు కూడా తక్కువ ఉంటుంది, ఉత్పత్తి తక్కువ ఉంటుంది అనమాట. అంటే అలాంటి వాళ్ళకి వీర్యం తక్కువ ఉంటుంది. అంటే ప్రోస్టేట్ గ్రంథి స్టిమ్యులేటర్. ప్రోస్టేట్ గ్రంథి అనేది తక్కువ ఉత్పత్తి చేస్తుంటే వాళ్ళకి టెస్టోస్టిరోన్ హార్మోను అంతగా స్టిమ్యులేట్ చేయలేదు అనమాట. టెస్టోస్టిరోన్ హార్మోన్ యొక్క స్టిమ్యులేషన్ బట్టి ప్రోస్టేట్ గ్రంథి యొక్క సెక్రెషన్స్ చాలా ఆధారపడి ఉంటాయి. న్యాచురల్గా దాని దగ్గర ఉత్పత్తి అవుతుంది. ఇక పిల్లలు పుట్టాలి, పిల్లల గురించి అన్నట్లయితే మాత్రం పరిశీలించాలి. ఏంటంటే ఎందుకు డిఫెక్ట్ ఏముందా అనేది చూడాలి. రకరకాల కారణాలు ఉన్నాయి. పిల్లలు పుట్టబోవడానికి, వీరికన్నా తక్కువ ఉండడానికి ఆ పరీక్ష నెంబర్గా చికిత్స పొందాలి. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. నా వయసు 20 సంవత్సరాలు. నాకు అంగం సైజు పెరగడం లేదు. నాకు చాలా టెన్షన్గా ఉంది. సైజు పెరగడానికి ఏం చేయాలి? కండరాలు పటిష్టంగా మారి పెరగడానికి వ్యాయామం ఉన్నట్లు అంగం కూడా పెరిగి దృఢంగా మారడానికి ఎక్సర్సైజ్లు ఉంటే చెప్పండి. అసలు అంగం పెరగకపోవడానికి కారణం ఏంటి అంటూ అడుగుతున్నారు. ఇప్పుడు అంగసమలు ఉన్నాయా లేదా అని చెప్పలేదనా, హైపోగోనాడిజం అనే పరిస్థితి ఉంది. దాంట్లో అంటే టెస్టికల్స్ పెరగవు, చాలా చిన్నగా ఉంటాయి. అలాంటి కేసుల్లో టెస్టోస్టిరోన్ హార్మోన్ తక్కువగా ఉండి అంగం పెరగకుండా చిన్నదిగా ఉండి చిన్నపిల్లకి అలాంటి ఉండిపోతుంది. వాళ్ళకి గడ్డాల మీసాలు రావు, అలాగే మర్మాయాల దగ్గర వెంట్రుకలు రావు, బీజాలు చిన్నగా ఉంటాయి, అంగస్తంభనలు ఉండవు. అలాంటి కేసుల్లో మాత్రం మనం టెస్ట్ చేసి హార్మోన్స్ డిఫెక్ట్ ఉంటే టెస్టోస్టిరోన్ హార్మోన్ ఇంజక్షన్లు కోర్సుగా వాడాలి. ఇంక సప్లిమెంట్ చేసినాయి చాలా కాలం. ఇప్పుడు ఎలా అయితే షుగర్ ఉన్న వాళ్ళకి కొంతమందికి ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం. వాళ్ళకి ఇన్సులిన్ ఇస్తే తప్ప వాళ్ళకి షుగర్ కంట్రోల్ ఉండదు, ఆ ఇన్సులిన్ ఇస్తూనే ఉంటాం వాళ్ళకి. అలాగే కొంతమందికి ఈ టెస్టికల్స్ పాడైపోయి ఉంటాయి, డ్యామేజ్ అయిపోతుంది, దాంట్లో ప్రొడక్షన్ ఉండదు. ఇక టెస్టోస్టిరోన్ ప్రొడక్షన్ ఉండకపోతే మనం సప్లిమెంట్ చేయాల్సిందే. అది ఎలాగా? గొనాడోట్రోపిక్ హార్మోన్స్ సరిగా ఉన్నాయా లేదా? టెస్టికల్స్ బాగున్నా ఒక్కోసారి బ్రెయిన్లో పిట్యూటరీ కింద నుంచి గొనాడోట్రోపిక్ హార్మోన్స్ సరిగా ఉత్పత్తి కావు, వాటిని సప్లిమెంట్ ఇవ్వాలి ఇంజక్షన్. లేదా టెస్టికల్సే సరిగా లేవు, చింతపక్క చిన్న ఈత గింజ అంత ఉంటాయి కొంతమందికి. అంత ఉంటే అలాంటి మనం టెస్టోస్టిరోన్ హార్మోన్ సప్లిమెంట్ ఇస్తూనే ఉండాలి ఇంజక్షన్ ఇస్తూనే. దాని ప్రకారం ఎలా అయితే ఇన్సులిన్ ఇచ్చి షుగర్ కంట్రోల్ చేసుకుంటుంటామో ఆ రంగానే టెస్టోస్టిరోన్ ఇంజక్షన్ ఇచ్చి వాళ్ళని మనం మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే అదేమైనా చూడాలి. ఇదేం కాకుండా ఇప్పుడు 20 ఏళ్ళ వయసు వచ్చింది, నాకు అంగం గట్టిపడలే చిన్నదిగా ఉందంటే అది ఆయన సైకాలజీ ఫీలింగా లేదా నిజంగా ఉందా చూడాలి. ఆయనకు అంగసమలు మామూలుగా ఉన్నట్లయితే 20 ఏళ్ళు వచ్చేసాయి, అంగసమలు ఉన్నాయి, కానీ అంగం చిన్ననుకుంటున్నాడు. చిన్నకుంటే ఇక అంగం పెరగడానికి ఎటువంటి మందులు లేవు. అంగం అనే అంగ పరిమాణం అనేది పుట్టుకతోనే డిసైడ్ అయిపోతుంది ఎంత ఉండేది అనేది. అంచేత ఏదో ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల, బిళ్ళలు ఇవ్వడం వల్ల, లేకపోతే తైలాలు పూయడం వల్ల దీనివల్ల అంగ పరిమాణం పెరగదు. ఎవరు చెప్తే తప్పు. ఎవరికి పెరుగుతుంది అంటే హైపోగోనాడిజం పరిస్థితి ఉన్న వాళ్ళకి, టెస్టోస్టిరోన్ హార్మోన్ డిఫెక్ట్ ఉన్న వాళ్ళకి,
వాళ్ళకి టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్ ఇవ్వడం కానీ లేకపోతే మనం మామూలుగా గొనాట్రోఫ్ హార్మోన్స్ ఇవ్వడం కానీ ఉంటే వాళ్ళకి పెరుగుతుంది. కానీ తక్కువన్నీ నార్మల్, హార్మోన్లు అన్నీ నార్మల్ ఉన్నట్లయితే ఏ మందుల వల్ల ప్రయోజనం ఉండదు. అంటే డాక్టర్ ఆయన విషయంలో డాక్టర్ చూపించుకోవాలి. హార్మోన్ డిఫెక్ట్ ఉంటే మాత్రం హార్మోన్స్ వాడాలి. హార్మోన్ డిఫెక్ట్ లేకపోతే ఇంకేం లేదు, అది అలాగే ఉంటుంది. అది అంతే, ఆయనకి అంతే అని తెలుసుకోవాలి. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. సమరం గారు, నాదొక విచిత్రమైన సందేహం. నేను అనుకోకుండా 3 నెలల క్రితం మా పక్కింటి ఆవిడతో సెక్స్లో పాల్గొన్నాను. ఆవిడ వయసు 42 సంవత్సరాలు, నా వయసు 22 సంవత్సరాలు. 2-3 నెలల నుంచి నా శరీరంలో కొన్ని మార్పులు వచ్చాయి. నేను లావ్ అయిపోయాను. ముఖం కూడా పెద్దవాడిగా మారిపోయింది. నేను చాలా తప్పు చేశానని ఇప్పుడు తెలిసింది. పెద్దావిడతో సెక్స్ వల్ల నా రూపురేఖలు పెద్దవాడిగా మారిపోయాయా? తగిన సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. ఏం కాదు, పెద్దవాడితో శుభ్రంగా బాగుంది, ఏమి కాదు. 1% కూడా డిఫెక్ట్ రాదు. ఆయన పెద్దవాడు ముఖం పెద్ద అయిపోతుంది, ఇదైపోతుంది చెబుతాడు సరా, అవన్నీ వయసు రీత్యానికి వస్తుంది. పెద్దవాడు అవుతాడు కదా, ఆ వయసు మంచి కనబడతాయి కదా, ఆయన మంచి డైట్ తీసుకున్నారు కదా, బాడీ వస్తుంది కదా, అన్నీ ఉంటాయి మామూలుగా. అది ఏజ్ ప్రకారం ఆయన వచ్చిన గ్రోత్. ఆ పెద్ద ఆవిడతో ఆయనకంటే 20 ఏళ్ళు పెద్ద ఆవిడతో కలిసినా ఏమీ అవ్వదు. ఏ రకమైన బ్యాడ్ ఎఫెక్ట్స్ రావు. ఆవిడకైనా వ్యాధులు ఉంటే రావాలంతే, సుఖవ్యాధులు ఉంటే అలాంటివి రావాల్సింది తప్ప, లేకపోతే ఇతరత్రా శారీరకంగా ఎటువంటి నష్టము జరగదు. ఆయనకి ఈ పెద్దవాడితో కలిసాడు కనుక ఈయన కూడా ఏజ్డ్ పర్సన్ కనబడతాడనేది లేదు, కనబడ్డు అవడు. అంచేత అది ఆయన భయం నుంచి వచ్చిన భ్రాంతి మనస్తత్వం. ఎవరికైతే భయం ఉంటుందో భయం భ్రాంతి మనస్తత్వం డెవలప్ అయ్యి నేను పెద్దవాడితో కలిసాను కనుక నేను కూడా పెద్దవాళ్ళలాగా అయిపోతున్నాను అని అనుకుంటున్నాడు. అది తప్పు, ఏం అవ్వలేదు, అవ్వబోడు, అసలు జరిగేది కాదని చెప్పి. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. నన్ను తప్పుగా అనుకోకుండా మీరే నాకు సమాధానం చెప్పాలి. నేను గేగా మారిపోవాలనుకుంటున్నాను. నాకు కోరికలు కలగకుండా, అంగం స్తంభించకుండా మందులు చెప్పండి. ఆపరేషన్ లేకుండా నేను గేగా మారాలి. దీనికి మీరే సమాధానం చెప్పాలి అంటూ అడుగుతున్నారు. ఆయన గేగా మారిపోవాలి, పూర్తిగా మారిపోవాలంటే దానికి ప్రత్యేకంగా మనం చేసేదేం లేదు. మనం మందులు ఇచ్చేది ఈ విధంగా లేదు. సహజంగానే ఆయనలో ఒక హోమోసెక్షువాలిటీ ఉండి మరి ఆ గేగా, హోమోసెక్షువాలిటీ గే అంటారు కదా, గేగా ఉండిపోవాలంటే అది ఆయన మనసు. కొంతమందికి అండి పుట్టుకుతోందే జెనెటిక్గా జీన్స్ ప్రకారంగా వాళ్ళల్లో ఆ రకమైన మనస్తత్వం డెవలప్ అవుతుంది. ఇతనికి మగవాళ్ళ మీద మోదుండి మగవాళ్ళగా తయారైపోయి అలా అవ్వాలి, గేలాగా అవ్వాలి అనుకుంటున్నాడంటే మరి జెనెటిక్ డిఫెక్ట్ ఉంటే మనం ఏం చేయలేం జీన్స్ ప్రకారం. అలా కాకుండా ఆయన బిహేవియర్లో అలాంటి వాళ్ళతో కలిసి ఆయన మనస్తత్వంలో మారితే, కొంతమంది ఏంటి హోమోసెక్షువల్తో కలిసి ఉంటారు, కలిసేకల్లా మనస్తత్వం అలా దింపుంది. కొంతమంది హోమోసెక్షువల్స్ ఏం చేస్తారంటే మామూలు మనుషుల్ని, ఈ గే పీపుల్ ఏం చేస్తారంటే వీళ్ళని తీసుకుని వాళ్ళ తృప్తి కోసం అని వాళ్ళతో సెక్స్ చేయడము, తర్వాత అంగతోషం చేయించడం ఇవన్నీ చేస్తారు. చేసేకల్లా తెలియకుండా వాళ్ళకి ఒక రకమైన దానిలోనే ఒక రకమైన తృప్తి, ఆనందం కలిగి అలా ఉంటేనే పోతుంది కదా, ఎందుకు ఇదంతాను, ఇది బాగుంది కదా అనుకుంటారు. ఇది బాగుంది కదా అని ఒక రకమైన మనసు నుంచి దాంట్లో బాగుంది అనుకుంటారు, అలా అవ్వాలనుకుంటారు. ఇలాంటి వాళ్ళ మనస్తత్వాన్ని మనకు కొద్దిగా వాళ్ళతో కౌన్సిలింగ్ చేసి వాళ్ళని స్టడీ చేసి వాళ్ళు అనుకోని పరిస్థితుల్లో వాళ్ళలో అలాంటి మనసు డెవలప్ అయిందంటే వాళ్ళకి బిహేవియర్ మాడిఫికేషన్ థెరపీ అని చేసినట్లయితే వాళ్ళు బాగులైపోతారండి. అది ఈ విషయంలో ఆయన గే అయిపోవాలనుకుంటున్నాడు కనుక అది ఎంతవరకు ఉంది, ఆయన బై బర్త్ వచ్చిన జెనెటిక్ డిఫెక్ట్ వల్ల గేగా మారుతున్నాడా, లేకపోతే ఎన్విరాన్మెంట్ వల్ల అతను ఎవరో కొంతమంది అతన్ని అలా చేయబట్టి అతని చేత అలా చేయించుకోబట్టి అతను అయ్యాడా అని చూసి దాన్ని బట్టి మనం చేయాలి. ఒకసారి వెళ్ళి సైకాలజిస్ట్ పరిశీలన చేసి కౌన్సిలింగ్ చేయించుకోవాలి. బిహేవియర్ మాడిఫికేషన్ థెరపీ చేస్తే మరి మారచ్చు. అలా కాబట్టి జెనెటిక్గానే స్ట్రాంగ్ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉంటే మాత్రం మనం ఏం చేయలేం, వాళ్ళు గేగానే ఉండిపోతారు. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. నాకు ఇంకా పెళ్లి కాలేదు, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఇద్దరం చాలా క్లోజ్గానే ఉంటాం, కానీ నాతో సెక్స్కి ఒప్పుకోదు. ఎలాగూ పెళ్లి చేసుకుంటాం కదా అని సెక్స్కి చాలాసార్లు ట్రై చేశాను, కానీ ఫెయిల్ అయ్యాను. మగవాళ్ళకి శారీరకంగా కోరిక కలిగి అంగం స్తంభించడానికి వయాగ్రా టాబ్లెట్స్ ఉన్నట్లే ఆడవాళ్ళకి కూడా ఏమైనా టాబ్లెట్స్ ఉన్నాయా, లేదంటే వయాగ్రా టాబ్లెట్లే ఆడవాళ్ళలో కూడా సెక్స్ని మేల్కొలుపుతాయంటారా? తగిన పరిష్కారం చెప్పండి అంటూ అడుగుతున్నారు.
వయాగ్రా టాబ్లెట్స్ ఆడవాళ్ళలో సెక్స్ మేలుకొల్పదు, 80% మేలుకొల్పదు. ఎన్నో ప్రయోగాలు చేశారు, ఎంతమంది మీదో అది పరిశోధన చేసి చూశారు. ఆడవాళ్ళల్లో వయాగ్రా ఏ రకంగా పనిచేయదు, మగవాళ్ళల్లోనే వయాగ్రా పనిచేయడం కూడా అంగస్తంభన కలిగిస్తుంది, అంతే, అంతకంటే ఇంకేం లేదు. ఇక ఆవిడ గర్ల్ ఫ్రెండ్ అయినా ఒప్పుకోవట్లేదు అంటే అర్థం ఏంటంటే ఆవిడకి సబ్కాన్షియస్గా ఫీర్ ఉంది, ఆడికి కడుపు వస్తుందేమో అని. అంచేత మామూలుగా కౌగిలింతలకి ముద్దులకి ఏదో అలా అవుట్ సైడ్ రొమాన్స్కి ఆవిడ ఒప్పుకుంటుంది, కానీ సెక్స్ ఒప్పుకోవడం అనేది కడుపు వస్తున్న భయం ఉంటే చాలామంది ఆడపిల్లలు అంతే. చాలామంది ఆడపిల్లలు సెక్స్కి ఒప్పుకోరు, కారణం ఇదే, కడుపు వస్తాయి. ఈ మగాడని తప్పించిపోతాడు, కడుపు వస్తే ఆవిడ ఏమవుతుంది, పెళ్లి చేసుకోకపోతే. ఈ ఆడపిల్లే ఇప్పుడు ఏ ఆడపిల్ల అయితే కొద్దిగా కూడా సహకరించిన ఆడపిల్ల సెక్స్కి రేపు పెళ్ళి అయిపోయిన మొదటి రాత్రి అసలు ఇట్టే అంగప్రవేశం జరిగిపోతుంది. సెకండ్స్లో ఏమాత్రం కష్టం లేకుండా అంగప్రవేశం జరిగిపోతుంది. ఇవాళ మీరు ట్రై చేసిన అంగప్రవేశం జరగంది, ఒకవేళ ప్రవేశం రేపు ఇట్టే జరిగిపోతామట. అంటే అర్థం ఏంటి, ఆవిడ తీరిపోయింది, ఫ్రీ అయిపోయింది మనిషి, అంచేత జరుగుతున్నాడు. అంచేత ఆవిడ తప్పకుండా పెళ్లి చేసుకోండి. పెళ్లి చేసిన తర్వాత ఆవిడ తప్పకుండా సహకరిస్తుంది, అన్నీ బాగా అయిపోతాయి. పెళ్ళి కాకుండా ఎంత గర్ల్ ఫ్రెండ్ అయినా పెళ్లి చేసుకునే పరిస్థితి ఉన్నా సెక్స్లో పాల్గొనడం కరెక్ట్ పద్ధతి కాదు, అలా చేయొద్దు. అసలు ఆవిడ ప్రెషర్ చేయొద్దు కూడా. ఇది వాళ్ళ సుఖజీవనం కార్యక్రమం. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.